భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం. 2/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశరు ఋతువు మాఘమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి సోమవారం. దీన్నే కృష్ణపాడ్యమి అంటారు. కాబట్టి బహుళపాడ్యమి సోమవారం. బహుళపాడ్యమి తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషం వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:52. అమృతగలు రాత్రి 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు. మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాలు 2 గంటల 40 నిమిషాల వరకు కూడా శుభకాలం. ఆయుష్మాన్ యోగం ఉంది, చాలా మంచిది. వేళ ఉదయం 8:31. సౌభాగ్య యోగం కూడా చాలా బాగుంది. తెల్లవారు అంటే రేపు ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు. బాలువ మధ్యాహ్నం 3:40. కౌలవకరణం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు, దానివల్ల అశాంతి, ధన వ్యయ సూచనలు. వృషభ రాశి వారు ఉన్నత ఉద్యోగ లాభాలు, నిరుద్యోగులకి ఆనందము, ధనము కోసమే అన్వేషణ, ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి ధనలాభము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి దేవాలయ దర్శనాలు, ప్రయాణాల వల్ల లాభము. సింహరాశి వారి వివాహాల శుభకార్య నిమిత్తమే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వారి శ్రమ అధికంగా ఉంటుంది, ధనలాభాలు, ప్రయాణ అవకాశాలు. తులారాశి వారు ఏ పని పూర్తి కాక విచారము, అశాంతి, దైవ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి కార్యానుకూలతలు, ధనవృద్ధి, కార్య జయము కూడా ఉంది. దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం, దేవతా ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారికి అధిక ధన వ్యయము, శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాని బాకీలు సైతం కూడా ఈరోజు వసూలయ్యే అవకాశం అయితే ఉంది. మకర రాశి వారి పనుల్లో తొందరపాటు వల్ల నష్టాలు, శ్రమ ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారికి అనుకోని ఖర్చులు, శారీరక అనారోగ్య ఇబ్బందులు ఉంటాయి. మీనరాశి వారి ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు పొందుతారు, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు సోమవారం పరమశివుడు ఆరాధన, దర్శనము, అభిషేకం కూడా విశేషమైన సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.